300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ. సామాన్యులకు కేంద్రం కొత్త పథకం. దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, ప్రతి నెల కరెంటు బిల్లు చూసి షాక్ అవుతున్నారా? వేసవి కాలంలో కరెంటు బిల్లు 2000, 3000, 4000 దాటిపోతుందా? అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పథకం దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు భారీ ఊరట ఇవ్వబోతోంది. ఏకంగా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు, భారీ సబ్సిడీ, అంతేకాదు మీరు ఉపయోగించని కరెంటును ప్రభుత్వానికి అమ్ముకునే అవకాశం. అసలు ఈ పథకం ఏమిటి? ఎవరు అర్హులు? ఎంత సబ్సిడీ వస్తుంది? ఎలా దరఖాస్తు చేయాలి? నిజంగానే కరెంటు బిల్లు పూర్తిగా జీరో అవుతుందా? ఈ వీడియోలో పూర్తిగా విశ్లేషణతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం దేశంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రతి ఇంట్లో ఫ్యాన్లు, ఫ్రిడ్జ్, ఏసీలు, టీవీలు, వాషింగ్ మిషన్లు, కంప్యూటర్లు, ఇలా ఎన్నో విద్యుత్ పరికరాలు వినియోగిస్తూ ఉన్నారు. దీంతో కరెంటు బిల్లులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి నెల విద్యుత్ బిల్లు ఒక పెద్ద భారం అవుతూ ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు కేంద్ర ప్రభుత్వం PM సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రతి ఇంటిపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం, ఇంటికి అవసరమైన విద్యుత్ను సూర్యరశ్మి ద్వారా ఉత్పత్తి చేసుకోవడం, తద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించడం, దేశంలో స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని పెంచడం, ఒకే సమయంలో ప్రజలకు ఆర్థిక లాభం కల్పించడం. ఫ్రెండ్స్, ఈ పథకం గురించి ఇటీవల కేంద్ర ఇంధన శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ప్రారంభంలో 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ లభిస్తుందని భావించినప్పటికీ ఇప్పుడు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వినియోగించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఇది సాధారణ కుటుంబాలకు చాలా పెద్ద ఊరటం. ఒకసారి ఆలోచించండి, ఒక కుటుంబం నెలకు 200 యూనిట్ల 300 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగిస్తే వారి కరెంటు బిల్లు పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి నెల వందల రూపాయలు, సంవత్సరానికి వేల రూపాయలు ఆదా కావచ్చు. ఫ్రెండ్స్, ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఏకంగా 75,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదు, దేశ ఇంధన భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది ఇళ్లపై ఇప్పటికే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. రాబోయే కాలంలో కోట్లాది కుటుంబాలకు ఈ సౌకర్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ పథకం ద్వారా ఎంత సబ్సిడీ లభిస్తుంది? 1 కిలోవాట్ సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం సుమారు 30,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుంది. 2 కిలోవాట్ల వరకు ఏర్పాటు చేస్తే 60% వరకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. 2 నుంచి 3 కిలోవాట్ల మధ్య వ్యవస్థ ఏర్పాటు చేస్తే 40% వరకు రాయితీ లభిస్తుంది. 3 కిలోవాట్ల వరకు వ్యవస్థకు మొత్తం 78,000 రూపాయల వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. మీరు ఉత్పత్తి చేసిన విద్యుత్ అంతా మీ ఇంట్లోనే వినియోగించాల్సిన అవసరం లేదు. మీ అవసరానికి మించి ఉత్పత్తి అయిన విద్యుత్ను స్థానిక డిస్కంకు విక్రయించవచ్చు. అంటే కేవలం కరెంటు బిల్లు ఆదా చేయడమే కాదు, అదనపు ఆదాయం కూడా పొందే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న, ఈ పథకానికి ఎవరు అర్హులు? సాధారణ గృహ వినియోగదారులు, మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలో నివసించే వారు కూడా అర్హులే. అయితే ఇంటిపై సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేయడానికి తగిన స్థలం ఉండాలి, అలాగే విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్, విద్యుత్ కనెక్షన్ నెంబర్ నమోదు చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తారు. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సౌర విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతూ ఉంది. కారణం ఒకటే, ఇది పర్యావరణానికి మేలు చేస్తుంది, దీర్ఘకాలంలో విద్యుత్ ఖర్చులను తగ్గిస్తుంది, అలాగే సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరాన్ని కూడా తగ్గిస్తుంది. భారతదేశం కూడా అదే దిశగా ముందుకు సాగుతుంది. అందుకే ఈ పథకాన్ని కేవలం సంక్షేమ కార్యక్రమంగా కాకుండా దేశ అభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టుగా ప్రభుత్వం చూస్తూ ఉంది. భవిష్యత్తులో ప్రతి ఇంటిపై సోలార్ వ్యవస్థ ఉండేలా లక్ష్యాలు నిర్దేశిస్తోంది. మరి ఈ పథకం నిజంగానే విజయవంతమైతే ఏమవుతుంది? కోట్లాది కుటుంబాల కరెంటు బిల్లులు తగ్గుతాయి, విద్యుత్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పెరుగుతుంది, కాలుష్యం తగ్గుతుంది, దేశానికి ఇంధన భద్రత పెరుగుతుంది. ఒకే పథకం ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి, పర్యావరణానికి లాభం కలుగుతుంది. మరి మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ పథకం గురించి మీ అభిప్రాయం ఏమిటి? 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఆర్థిక విశ్లేషణలు, ప్రజలకు ఉపయోగపడే సమాచార వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.